హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా ఫస్ట్ టైం కానీ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పీస్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ ఈ విధంగా పెట్టి ఈ కార్నర్స్లో ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో, అంటే ఒక పాదం లెంత్తో ఒక స్టిచ్ అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అయితే మనం వదులుకొని, ఇదైతే లైనింగ్ అనేది నేను ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, అది పై భాగంలోనే లైనింగ్ పెట్టాలండి, కింద భాగంలో పెట్టకూడదు. పై భాగంలో ఈ విధంగా లైనింగ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో ఈ విధంగా అయితే నేను ఒక పాదం అంతా వదులుకుంటూ ఒక స్టిచ్ అయితే నేను వేస్తున్నాను. దానికైతే ఈ బ్లౌజ్కి ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్కి ఏమంటారు, మెడ పీస్ ఉంటుంది కదా, ఆ మెడ పీస్ అయితే నేను వేయట్లేదు. అందుకని ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత లైనింగ్ అనేది మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేస్తాం అన్నమాట. అందుకనే నేను చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టాలని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసి ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ వరకు చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన స్టిచ్చింగ్కి యువతలే రావాలి, కొంచెం కూడా అవతలకి కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది మనకి పైకి ఉంటుందన్నమాట. అందుకనే మనం లైనింగ్ పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే తర్వాత ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి మనం ఫోల్డ్ చేసేస్తాం. ఇప్పుడు ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ కార్నర్లో ఈ విధంగా లైనింగ్ మొత్తం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేయాలి. కొంచెం క్లాత్ని సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేయాలండి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి, సరిగా ఉండదు. ఇది బ్యాక్ సైడ్ కదా, ఈ బ్యాక్ సైడ్ డీప్ సరిగా రావాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా అరచేతిని ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ, ఇప్పుడు ఈ విధంగా తిప్పాలన్నమాట. నీట్గా సర్దుకుంటూ ఈ కార్నర్లోనే లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే నేను చేసేసాను. కట్ చేసేసి చూడండి, డీప్ అయితే చూడండి చాలా చక్కగా వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఇక్కడ ఈ మొత్తానికి ఒక స్టిచ్ అయితే చేసేయాలి, ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో. ఈ లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా ఒక స్టిచ్ చేసేసి జాయింట్ చేసేస్తున్నాను. ఈ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది లూజ్ స్టిచ్చింగ్ చేయాలి, మన మిషన్లో ఉంటుంది. నేను ఇక్కడంతా లూజ్ స్టిచ్ చేస్తున్నాను, జస్ట్ గ్రిప్ కోసం ఈ విధంగా స్టిచ్ చేస్తామండి. మనం మొత్తాన్ని ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేసేయాలి, లాస్ట్ వరకు చేసేయాలి. కొంచెం నీట్గా సర్దుకుంటూ ముడతలేం రాకుండా సమానంగా వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా పోకుండా, కొంచెం లైనింగ్ అనేది అవతలకి యువతలకి జరగకుండా ఉండేటట్టు పట్టుకొని ఈ విధంగా లాస్ట్ వరకు ఒక కుట్టు అయితే మనం వేసేయాలి. నీడిల్ కింద దింపి మళ్ళీ ఇటు సైడ్కి తిప్పాలి. లైనింగ్ అంతా నేనైతే అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా చూసుకొని కట్ చేసేయాలి. ఈ విధంగా మొత్తాన్ని అయితే నేను కట్ చేసేసాను చూడండి, చక్కగా అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు హిప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. హిప్ బెల్ట్ ఈ విధంగా ఉంది కదా, దీన్నైతే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను, ఒక్క పార్ట్గా జాయిన్ చేసేస్తాను. ఇది ఎలా కట్ చేసుకున్నాను అదంతా స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు చూడండి, ఒక్క పార్ట్గా జాయిన్ చేసేసిన తర్వాత ఈ పీస్ని ఈ కార్నర్లో ఒక పాదం లెంత్తో ఫోల్డ్ చేసి లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే చేసేయాలి, లాస్ట్ వరకు చేసేయాలి. ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి, నడుం బెల్ట్. ఇక్కడ ఈ మనం బ్యాక్ సైడ్
కుట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని అక్కడ జాయింట్ చేయాలన్నమాట. కింద భాగంన ఈ విధంగా పెట్టి ఈ కార్నర్లో ఒక స్టిచ్ అయితే చేయాలి. దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ లెంత్తో లాస్ట్ వరకు ఇలా జాయింట్ చేసేయాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నాను కదా అదే విధంగా జాయింట్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ పీస్ని యువతల వైపుకి ఈ విధంగా తిప్పి ఈ కార్నర్లో అంటే మనం జాయింట్ చేసాం కదా పీస్, ఆ పీస్ మీద స్టిచ్చింగ్ పడాలన్నమాట. ఆ పీస్ మీదే ఒక కుట్టు పడేలా లాస్ట్ వరకు ఈ విధంగా మనం లాస్ట్ వరకు కుట్టు అయితే నేను వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఇప్పుడు ఈ పీస్ అంతా యువతలకి ఫోల్డ్ చేసేయాలి. మొత్తాన్ని ఇటువైపు ఏం ఉండకూడదు అనమాట. మొత్తాన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ లూజ్ స్టిచ్ చేయాలన్నమాట. లూజ్ కుట్టు ఉంటుంది కదా మిషన్లో, అదైతే ఇక్కడ చేసేయాలి. హెమ్మింగ్ చేసేసిన తర్వాత దిస్ స్టిచ్చింగ్ ఈజ్ రిమూవింగ్, మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తానండి. ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని కిందకి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా షోల్డర్ ఈ కింద ఒకేలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఈ విధంగా కొంచెం తగ్గించుకుంటూ వచ్చేయాలి. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు నేను బ్యాక్ సైడ్ డాట్స్ అయితే పట్టుకుంటున్నానండి. ఏ సైజు వాళ్ళకన్నా సరిపోతుంది 2.5 ఇంచ్. ఇంకా డీప్ కావాలంటే 3 ఇంచెస్ వరకు అయితే బ్యాక్ డాట్ పట్టుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్స్ నేను స్టిచ్చింగ్ ఆల్రెడీ చేసేసాను కదా, అదైతే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్న ఎందుకంటే అది రాంగ్ సైడ్ అని అన్నమాట అర్థం, మనకి ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అది రాంగ్ సైడ్ అని. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ ఏది రాంగ్ సైడ్ ఏది ఒరిజినల్ సైడ్ ఫస్ట్ చూసుకోవాలి. ఒరిజినల్ సైడ్, ఇది ఒరిజినల్ సైడ్ ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఒకే సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఒరిజినల్ పైకి ఉన్నాయి, 2 క్లాతులు పైకి ఉన్నాయి. ఇది ఈ విధంగా పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ అనేవి ఫ్రంట్ సైడ్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా పెట్టుకోకపోతే 2 ఒకే సైడ్కి కుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బిగినర్స్కి అయితే. ఈ విధంగా ఈ నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసి ఇక్కడైతే చిన్న చిన్న టక్స్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో కూడా కరెక్ట్గా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇదైతే నేను బ్యాక్ సైడ్కి లైనింగ్ అనేది తిప్పేసి ఇక్కడ ఈ కార్నర్లో ఒక స్టిచ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయింట్ చేసేయాలి. మొత్తాన్ని జాయింట్ చేసేయాలి. చూసారా, జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి. మొత్తాన్ని అయితే నీట్గా చూసుకొని కట్ చేసేయాలండి. లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేయాలి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా, ఇక్కడైతే నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇది తెలియని వాళ్ళు 2.5 ఇంచెస్ దగ్గర అయితే నేను ఒక డాట్ అయితే పెట్టుకుంటున్నాను. పక్కన 3 ఫింగర్స్ లెంత్తో ఇంకో డాట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ 3 ఫింగర్స్ ఎందుకు పెట్టానంటే ఇది సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ అండి, అందుకని నేను 3 ఫింగర్స్ లెంత్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఈ 2 డాట్స్ మనం పెట్టుకున్నాం కదా, ఆ 2 డాట్స్ కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడి నుంచి చిన్నగా ఒక స్టిచ్ అయితే లాగేసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 ఇంచ్ అనమాట. ఇది మెయిన్ డాట్, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ సైడ్ కూడా ఒక డాట్ అయితే మనం పెట్టుకోవాలి. నెక్ సైడ్ అనేది తక్కువ ఉండాలి, మెయిన్ డాట్ వైపు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకొని క్లాత్ ఇక్కడి నుంచి చిన్నగా ఈ విధంగా 2.5 ఇంచ్తో ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది సెకండ్ డాట్. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర ఇంకో డాట్ వస్తుంది కదా, ఈ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇక్కడే చూపించేస్తుంది కరెక్ట్గా డైరెక్షన్. అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా 4.5 ఇంచ్తో ఇక్కడ వచ్చేసి 4.5 అనమాట లెంత్, అంత లెంత్ పెట్టి ఇక్కడైతే ఇంకో డాట్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను.
చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా చక్కగా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. ఈ షేప్ బెల్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ చూడండి, నేను కొంచెం స్టిఫ్గా ఉండేటందుకు 3 అయితే నేను జాయిన్ చేశాను. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేయాలి. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఈ కార్నర్లో చిన్నగా షేప్ బెల్ట్ని ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసాను. కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా కానీ కుడితే బిగినర్స్కి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ క్లాత్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఊక్సులు పట్టి కాజా పట్టి అంటారు కదా, దానికోసం ఈ క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని కొంచెం పీస్ అయితే తీసుకొని ఇక్కడ జాయిన్ చేయాలి. ఇది వచ్చేసి ఊక్సులు పట్టి కాజా పట్టి అండి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఈ పీస్ని ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేయాలి. ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కాజా పట్టి అనేది రెడీ చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. చూడండి మొత్తాన్ని అయితే నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనం ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది పడాలి కాజా పట్టీకి. కానీ ఊక్సులు పట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తానండి. ఈ కార్నర్లోనే స్టిచ్ చేసేసి ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ వైపుకి తిప్పి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు పక్కనే ఇంకో కుట్టు కూడా ఒక పాదం లెంత్తో ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఇంకో కుట్టు కూడా వేయాలి. ఇది వచ్చేసి కాజా పట్టి. చూడండి చాలా చక్కగా వచ్చింది. తర్వాత ఊక్సులు పట్టి కూడా రెడీ చేసేసుకోవాలి. అదేవిధంగా ఊక్సులు పట్టి కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్లు చాలా చక్కగా వచ్చాయి. చూడండి దీనికైతే నేను లేస్ వేయాలనుకుంటున్నాను, అందుకే నేనైతే లైనింగ్ ఇలా అవతలకు తిప్పేస్తున్నాను కుట్టేసిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి ఒక పాదం లెంత్తో ఒక స్టిచ్ చేయాలన్నమాట. రెండింటిని జాయిన్ చేసేయాలి. ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ వేసి నిదానంగా చూసుకుంటూ వేయాలి. రెండిటికి ఇదే విధంగా వేయాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి ఒక పాదం అంతా ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఒక స్టిచ్ అయితే లాస్ట్ వరకు అయితే వేసేస్తున్నాను. స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది మనకి అవతల వైపుకి తిప్పేసుకోవాలి. బ్యాక్ సైడ్కి మొత్తాన్ని లైనింగ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ అంతా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో ఇంకో స్టిచ్చింగ్ వేయాలి. ఈ కార్నర్లోనే ముడతలేం రాకుండా చూసుకుంటూ ఈ కార్నర్లో స్టిచ్చింగ్ పడాలన్నమాట. అదేవిధంగా లాస్ట్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసానండి. ఈ అవతల వైపుకి తిప్పి ఇక్కడ జాయిన్ చేసేయాలన్నమాట. ఈ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి రెండింటికి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేయాలండి. ఇప్పుడు ఈ కింద భాగంన ఈ విధంగా లేస్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. కొంచెం వదిలి ఎందుకు అటాచ్ చేస్తున్నానంటే అది ఖర్చులో పోతుందండి. లేస్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే నేను కొంచెం వదులుకొని ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వరకు వదులుకొని ఈ కింద భాగం తర్వాత నుంచి నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి ఈ కార్నర్లోనే స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇక్కడ రఫ్ చేసేసి కట్ చేసేస్తున్నాను. లేస్ని కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఒక్క సైడ్ జాయిన్ చేసాము, యువతల వైపు కూడా ఈ పక్క సైడ్ కూడా జాయిన్ చేయాలి. ఇట్లా జాయిన్ చేస్తేనే ఈ లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం గ్రాండ్ లుక్ రావాలని ఈ సీ బ్లౌజ్కి నేను ఈ లేస్ అనేది చూస్ చేసుకున్నాను. మొత్తాన్ని అయితే ఈ విధంగా మళ్ళీ కొంచెం నీడిల్ పైకెత్తి ఇక్కడ ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసేయాలి. ఈ విధంగా అయితే నేను లేస్ అనేది అటాచ్ చేసేసాను. ఇదే విధంగా 2 సైడ్స్ అంటే 2 హ్యాండ్స్కి నేనైతే అటాచ్ చేసేసాను అనమాట. ఇవి చూసారు కదా 2 హ్యాండ్స్. ఇప్పుడు
మొత్తాన్ని అయితే జాయిన్ చేసేయాలి. బ్యాక్ సైడ్ పార్ట్ ఇది. బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్లు పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టి ఈ షోల్డర్స్ రెండు ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని ఈ షోల్డర్స్ రెండింటిని నేనైతే జాయిన్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ అదే విధంగా జాయిన్ చేసేయాలండి. ఈ సైడ్ కూడా ఒక పాదం లెంత్తో వదిలి స్టిఫ్గా స్టిచ్చింగ్ అనేది పడాలన్నమాట. గట్టిగా ఉండేలా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. కొంచెం స్టిఫ్ రాకపోతే కొన్ని 2-3 కుట్లైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఈ సైడ్స్ అనేవి మనం చూసారా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయాలి. ఈ డాట్ అనేది ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్. మనం హ్యాండ్కి డాట్ ఇచ్చుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్. ఈ మిడిల్లో డాట్ అనేది మిడిల్లో మనం జాయిన్ చేసాం కదా షోల్డర్స్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్ మిడిల్ పార్ట్ అదేవిధంగా షోల్డర్స్, ఆ మిడిల్ పార్ట్లో షోల్డర్ వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లెంత్తో లాస్ట్ వరకు అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేస్తే 2 సైడ్స్ అనేవి మనకి కరెక్ట్గా వస్తాయండి. అందుకే నేను షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేస్తాను, కరెక్ట్గా వస్తాయని. మొత్తాన్ని అయితే ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది లాగకుండా పట్టుకోవాలండి. లాగితే ముడతలు వచ్చేస్తాయండి చంక భాగంలో. అందుకని లాగకుండా హ్యాండ్ అనేది కొంచెం లూజ్గా ఉండేలా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. చూసారా హ్యాండ్ అయితే నేను అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఆది బ్లౌజ్ ఎంత సైజులో అయితే ఉందో అంత సైజులో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత మెజర్మెంట్స్కి ఇలా మార్క్ చేసేసుకొని ఆ మార్క్స్ మీదే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే ఎక్కడి వరకు కావాలో నేనైతే గుర్తు పెట్టేసుకుంటున్నాను, మార్క్ చేసేసాను. ఇప్పుడు నేను ఎక్కడి వరకు అయితే ఈ విధంగా మార్క్ చేశానో ఆ లైన్స్ మీదే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు అయితే నాకు కావాలి, నా సైజ్ ఇక్కడ వరకు. అందుకని నేను ఇక్కడ వరకు ఒక స్టిచ్ అయితే నేను చేసేస్తున్నాను. ఇక్కడ రఫ్ చేసి తీసేయాలి, ఇలా కట్ చేసేసుకోవాలి. దీని పక్కనే ఇంకో హాఫ్ ఇంచ్ లెంత్తో ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. చూడండి ఖర్చు కొంచెం ఎక్కువే ఉంచుతానండి. నేను కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేదానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే తర్వాత మనకి బ్లౌజ్ టైట్ అయినా మన తర్వాత ఈ కుట్లు అనేవి మనం విప్పుకోవచ్చు. ఈ కుట్లు తక్కువ ఉంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకని నేను కుట్లు ఎక్కువ వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. కొంచెం టైట్ అయినా ఇప్పుకోవచ్చు. నేనైతే ఇటు సైడ్ 3 అయితే వేసాను. ఇటు సైడ్ 3 వేసి ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా వేయాలన్నమాట. ఇటు సైడ్ కూడా నేను 3 స్టిచ్చెస్ అయితే వేసాను. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను. ఓవరాల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి నేను ఇక్కడ హ్యాండ్స్కి లేస్ అటాచ్ చేశాను కదా, అదే లేసు బ్యాక్ సైడ్ నెక్కి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. అదే వేయాలనుకుంటున్నానండి. ఇక్కడి నుంచి మనం ఈ లేస్ అనేది మనం వేయాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లేస్ వేసేటప్పుడు మనం ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఊక్సులు పట్టి ముందు ఫ్రంట్ సైడ్ అక్కడ ఖచ్చితంగా లేస్ అనేది పడాలి. ఇక్కడ కాజా పట్టి దగ్గర మనకు అవసరం లేదు. అందుకని నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నాను. కాజా పట్టి దగ్గర ఎందుకు అవసరం లేదంటున్నానంటే అక్కడ కొంగు అంటే ఏమంటారు, శారీ కట్టుకునేటప్పుడు శారీ అనేది అక్కడ అడ్డం వచ్చేస్తుంది. అందుకని నేను కాజా పట్టి వైపు లేస్ అనేది వేయట్లేదు, బ్యాక్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట లేస్. ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే ఇది స్ట్రైట్ పీస్ కదా, ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కరెక్ట్గా రాదు. అందుకని రౌండ్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి మనం లేస్కి అనేవి పెట్టాలన్నమాట.
ఇది కొంచెం పెద్ద లేస్ కాబట్టి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న లేస్ అలా ఉంటుంది కదా, అవైతే పెట్టడం అవసరం లేదు, అదే రౌండ్ తిరిగేస్తుంది. దీనికి క్రాస్ ఇవ్వరండి, ఇది స్ట్రైట్ పీస్ ఈ లేస్ అంతా. అందుకని కొంచెం కొంచెం ఫ్రిల్స్ అయితే నేను పెట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూసుకుంటూ నీట్గా అటాచ్ చేసేయాలి. బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఇలా పట్టు శారీస్కి ప్లెయిన్గా ప్రిఫరెన్స్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా మార్కెట్లో కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా లేస్, ఆ గ్రాండ్ లేస్ తెచ్చుకొని ఈ విధంగా అటాచ్ చేసుకొని మన బ్లౌజ్ని మనమే ఇంట్లో స్టిచ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు కూడా ఇంట్లో. చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టమేమి ఉండదు. చూపిస్తున్నాను కదా, చాలా సింపుల్గా అయితే నేనైతే బ్లౌజ్ రెడీ చేసేసాను. ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తాన్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. తర్వాత ఒక సైడ్ అటాచ్ చేసాం కదా, ఇటు సైడ్ కూడా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. మొత్తాన్ని ఈ లాస్ట్ ఇటు సైడ్ కూడా ఈ కార్నర్లో లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువగా చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా మీ లైక్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా స్టిచ్చింగ్ వీడియో నేర్చుకునే వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.